హాయ్ అండి, వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజు సూజీ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ, సన్న రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు, మీకు ఇష్టమైతే జీడిపప్పు లేకపోతే లేదండి. నేను కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేశాను. సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్నాను. నేను 2 కప్స్ వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను. అందులోని కొద్దిగా క్యారెట్, ఆలు కూడా వేసుకున్నానండి. సన్నగా తరుక్కొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది, మాడకుండా కూడా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఒట్టిమిరపకాయలు, తగినంత సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి. మగ్గడానికి కొంతసేపు మూతైనా పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. తర్వాత అందులో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వను వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్నానండి. సన్న మంటలో కలుపుకుంటే అడుగంటకుండా మాడకుండా ఉప్మా బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఒక గిన్నెలో 4 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ హీట్ అయ్యాక ఉప్మా రవ్వలో వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటలు కట్టకుండా ఉండడానికి త్వరగా కలుపుకోవాలండి, లేకపోతే రవ్వ ఉంటలు కడుతుంది. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ హీట్ వాటర్లోనే ఉప్మా ఉడికిపోతుందండి. అయినా సరే కొద్దిసేపు మగ్గనివ్వడానికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. వేడి ఉప్మా రెడీ అయిందండి. ఈలోపు నేను చట్నీ చేసుకున్నాను. కొద్దిగా పల్లీలు, పప్పులు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకున్నాను. ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత నీళ్లు వేస్తే ఇంకా బాగా ఉంటుంది చట్నీ. పోపు వేసుకున్నానండి. తినని వాళ్ళు కూడా ఇలా ఉప్మా చేస్తే ఖచ్చితంగా తింటారు. అచ్చం హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది. మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.